ఎరుషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలిచి ఉన్నవి ఎరుషలేమా. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. ఈ మంచి దినము కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం. మరొక వారము మీ సన్నిధికి మేము రావటానికి కృప చూపించినారు. ఇప్పుడు వాక్యములో నుండి మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామమున అడుగుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధ లేఖనములోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యానాంశము శాసనాలను మార్చగలిగిన ప్రార్థన శక్తిని గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ లేఖనములోనికి మనం వెళదాం. ప్రియులారా, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్తనైన యెషయాతుని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకువు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతున్న కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. యెషయా నడిమిశాలలో నుండి అవతాలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతను తిట్లెనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడినగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కి పోవుదువు. 6వ వచనం, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకిచ్చేదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. మరలా చెప్తున్నాను, శాసనాలను మార్చగలిగిన ప్రార్థనా శక్తి. ప్రియులారా, ఈ భాగములు మనం చూస్తూ ఉన్నప్పుడు యోధా గోత్రానికి సంబంధించిన రాజును మనం చూస్తూ ఉన్నాం. హిజ్కియా అనేటువంటి ఒక రాజు మనకు కనబడతాడు. ఇతడు చాలా భక్తి కలిగిన వాడు, దేవుని పని పట్ల ఆసక్తి కలిగిన వాడు, దేవుని పని చేసే విషయంలో మనసు కలిగిన వాడు. పాడైపోయి బూజు పట్టిన దేవాలయాన్ని తన రాజ్య పరిపాలనలో మొట్టమొదటిగా అతడు పెట్టిన సంతకం, దేవుని మందిరాన్ని బాగు చేయాలి అనేటువంటి సంతకం. తాను మొట్టమొదటగా రాజైన తర్వాత దేవుని యొక్క మందిరాన్ని బాగు చేపించాడు, యాజకుల్ని నియమించాడు, పరిశుద్ధతలోనికి ప్రజలు నడిపించాడు, దేవుని కొరకు అతడు జీవించాడు, పెందల కాడనే లేచి ప్రజలను సమకూర్చాడు. ఇంకా హిజ్కియా కాలములో యెరూషలేము పట్టణములో గొప్ప ఉజ్జీవము రగులుకున్నట్లుగా బైబిల్లో మనం చూస్తాం. అయితే ఇతడు చాలా క్రమముగా మర్యాదగా పరిపాలన చేస్తూ దేవుని కొరకు జీవిస్తూ ఉన్నటువంటి గొప్ప రాజు. యథార్థంగా దేవుని పనిచేశాడు, యథార్థంగా పరిపాలించాడు, నమ్మకమైన వ్యక్తి. ఈ రాజు దగ్గరికి దేవుడు ఒక ప్రవక్తకి ఒక మరణ శాస్త్రాన్ని రాసి పంపించాడు. దేవుడు ప్రవక్తను పంపించాడు, హిజ్కియా, నీవు మరణమవుచున్నావు, నీవెక్కిన మంచం దిగవు, నీ ఇల్లు చక్క పెట్టుకో అన్నాడు. నీ ఇల్లు చక్క పెట్టుకో అంటే అర్థం ఏంటంటే నీ ప్రవక్తన సరిచేసుకో అని అర్థం. ఇంత యథార్థంగా పరిశుద్ధంగా నమ్మకంగా జీవించిన వ్యక్తితోనే దేవుడు నీ ఇల్లు చక్క పెట్టుకో అని చెప్పి దేవుడు మాట్లాడాడు. అంటే ఈరోజు దేవుని మాటలు వింటున్న మనము
మన ప్రవక్తన ఇంకా ఎంత జాగ్రత్తగా మనము సరిచేసుకోవాలో ఈ మాటలో నుండి దేవుడు మనతో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మన ప్రవక్తనను మనం సరిచేసుకోవాలి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనములో సొలొమోను గారు అంటాడు, నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవక్తన జాగ్రత్తగా చూచుకో అన్నాడు. మన ప్రవక్తనను మనం జాగ్రత్తగా చూచుకోవాలి. మనము జాగ్రత్తగా ఈ లోకములో మనం బ్రతకాలి. హిజ్కియాకి ఈ మాట చెప్పి, నువ్వు మరణం అవుతున్నావు, ఇక నీకు అవకాశం లేదు, నీ ఇల్లు చక్కపెట్టుకోమని చెప్పి దేవుడు రాసినటువంటి మరణ శాసనాన్ని వచ్చి తెలియచేశాడండి. ఆ మాట విన్న హిజ్కియా ఒక్కసారిగా వేదనకి గురైపోయాడు, కలవరములోనికి వెళ్ళిపోయాడు. ప్రవక్త చెప్పాడు, తిరిగి వెళ్ళిపోయాడు ప్రవక్త. ఈ లోపులో హిజ్కియా, ఈ మాటలు విన్న హిజ్కియా అతడు చేసిన పని 3వ వచనములో మనం చూస్తే, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. నేను ఎలా బ్రతికానున్నాయా, నేను ఎలా జీవించాను, నీకంతా తెలుసు కదా నాయనా, నన్ను కృపతో జ్ఞాపకం చేసుకో. ఎంత తగ్గింపు, ఎంత వినయము, ఎంత విధేయత. ప్రభు పాదాల దగ్గర తగ్గించుకుని కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధ లేఖనం చెప్తుంది, నీవు అడుగుచున్న దానిని పొంది ఉన్నామని నమ్ము, అప్పుడు అది నీకు కలుగుతుంది అన్నాడు. హిజ్కియా నమ్మకముతో కూడిన ప్రార్థన, హిజ్కియా కన్నీటితో కూడిన ప్రార్థన దైవ సన్నిధిలో ఎప్పుడైతే చేశాడో, దేవుడు హిజ్కియాలో 3 చూచాడండి. ఒకటి, తగ్గింపు జీవితాన్ని చూచాడు. మనలో తగ్గింపు ఉండాలండి. తమ్మును తాము తగ్గించుకునేవారు హెచ్చింపబడును, తమ్మును తాము హెచ్చించుకునేవారు తగ్గింపబడును అని పరిశుద్ధ లేఖనములో మనం చూస్తాం. తగ్గించుకోవాలి. దేవుని ఎదుట, పెద్దల ఎదుట, తల్లిదండ్రుల ఎదుట, గురువులు, దైవజనుల ఎదుట కూడా తగ్గించుకోవటం ద్వారా ఆశీర్వాదం ఉంది. దేవుడు హిజ్కియాని చూచినప్పుడు ఆయనలో ఆ తగ్గింపు స్వభావాన్ని దేవుడు చూచాడు, ఆ మనస్సును దేవుడు చూచాడు. రెండవది, అతడు కన్నీళ్ళు విడవటం దేవుడు చూచాడు. మనుషుల దగ్గర ఏడవకో, ప్రభువు దగ్గర కన్నీళ్లు కార్చు. నీ కన్నీరు విలువైంది, విలువలేని చోట కన్నీరు కారవుకో. విలువైన కన్నీటిని ప్రభు పాదాల దగ్గర కార్చు. ఫలితం ఉంటుంది, జవాబు ఉంటుంది. మూడోది, హిజ్కియా ప్రార్థించాడు, నన్ను కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించాడు. ఎప్పుడైతే తగ్గించుకొని, ఎప్పుడైతే కన్నీళ్ళు విడిచి, ఎప్పుడైతే అతడు విశ్వాసముతో, నమ్మకముతో ప్రార్థించాడో, ఆ ప్రార్థన ద్వారా దేవుడు రాసినటువంటి మరణ శాసనాన్ని రద్దు చేసింది ఆ ప్రార్థన. ఆమేన్. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు. నువ్వు సాక్షాత్తు సర్వోన్నతుడైన దేవుని కుమారుడివి, కుమార్తెవి. నీ ప్రార్థనలను దేవుడు గౌరవిస్తాడు, నీ ప్రార్థనలను దేవుడు ఆలకిస్తాడు, నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. కలవరపడవద్దు, అధైర్యపడవద్దు, కృంగిపోవద్దు. నువ్వు దేవుని సన్నిధానములో విశ్వాసముతో ప్రార్థించు. వెంటనే దేవుడు మళ్ళీ యెషయా ప్రవక్తకి ఆయన ప్రత్యక్షమయ్యాడండి. మనం ఆ భాగాన్ని చూస్తేనండి, 4వ వచనం, యెషయా నడిమిశాలలో నుండి అవతాలకు వెళ్ళకమునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చెను.
అంటే ప్రవక్త వచ్చి నీ ఇల్లు చక్క పెట్టుకో, ఇక నువ్వు బ్రతకటానికి అవకాశం లేదు, నువ్వు చనిపోతున్నావని దేవుడు రాసిచ్చిన మరణశాస్త్రాన్ని వచ్చి ప్రవక్త తెలియచేస్తే, ఆయన ప్రవక్త నడిమిశాలలో నుండి వెళ్ళక మునిపే హిజ్కియా తగ్గింపు, హిజ్కియా కన్నీరు, హిజ్కియా ప్రార్థన దేవుడు చూచి మరణశాసనాన్ని రద్దు చేయటానికి, మరణశాసనాన్ని వెనక్కి తీసుకోవటానికి దేవుడు ఇష్టపడి ప్రవక్త దగ్గరకు వచ్చి అంటున్నాడు, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నేను నీకు ఇచ్చేదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశములో ఉంది. నీవు విశ్వాసముతో చేసే ప్రార్థన, నీవు కన్నీళ్లు విడిచి చేసే ప్రార్థన మరణ శాసనాన్ని రద్దు చేయగలదు. హిజ్కియా మరణ శాసనాన్ని తన కన్నీటి ప్రార్థన ద్వారా రద్దు చేసుకోగలిగాడు. దేవుడు వెనక్కి తీసుకున్నాడు దాన్ని. దేవుడే 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధానములో ధైర్యం తెచ్చుకో, బలము తెచ్చుకో, విశ్వాసముతో నింపబడు, పరిశుద్ధాత్మతో నింపబడు, పరిశుద్ధాత్మలో ప్రార్థించు. నీ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటాడు, దేవుడు జవాబిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హిజ్కియా విశ్వాసముతో కూడిన కన్నీటి యొక్క ప్రార్థన మరణ శాసనాన్ని రద్దు చేయగలిగింది. చాలా శక్తివంతమైందండి ప్రార్థన. నీవు మోకరించి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన రెక్కలు చాచి పరలోకానికి వెళుతుంది. అక్కడ నుండి జవాబు తీసుకుని వస్తుంది. కనుక దైవ సన్నిధిలో ప్రార్థించు, మొరబెట్టు, గోజాడు, యాచించు, అడుగు. నువ్వు అడిగింది దేవుడు నీకు ఇస్తాడు. మరొక సన్నివేశాన్ని దైవ లేఖనములో మనం చూద్దాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 1 నుంచి దేవుని యొక్క వాక్యాన్ని 5 వరకు చదువుతానండి. జరిగినదంతయో తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకుని, గోనె పట్టలు వేసుకుని, బూడిద పోసుకుని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మం ఎదుటికి వచ్చెను. గోనె కట్టుకున్నవాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చునో అక్కడ ఉన్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖములోను, ఏడుపులోను, రోదనములోను మునిగిన వారై అనేకులు గోనెను బూడిదను వేసుకుని పడియుండిరి. ఎస్తేరు మొర్దెకై యొక్క పనికత్తులను ఆమె దగ్గరున్న షండులను వచ్చి జరిగిన దాన్ని ఆమెకు తెలియచేయగా, రాణి గొప్ప మనోవిచారము గలదై మొర్దెకై కట్టుకుని ఉన్న గోనె పట్టును తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకున్నటకై అతని యొద్దకు వస్త్రములను పంపిన కానీ అతడు వాటిని తీసుకునలేదు. అప్పుడు ఎస్తేరు తన్ను కనిపెట్టి యుండుటకు రాజు నియమించిన షండులలో హతాకు అను ఒకరిని పిలిచి, అది ఏమైనది, ఎందుకైనది తెలుసుకున్నటకు మొర్దెకై యొద్దకు వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చెను. హతాకు రాజు గుమ్మం ఎదుటనున్న పట్టణపు వీధులలో నుండి మొర్దెకై యొద్దకు పోగా, మొర్దెకై తనకు సంభవించినదంతయు యూదులకు నాశనము చేయుటకు గాను హామాను వారిని బట్టి రాజు ఖజానకు తూసి ఇచ్చేదని చెప్పిన సొమ్ము మొత్తము ఇంత అనియు అతనికి తెలిపి, వారిని సంహరించుటకై షూషానులో ఇవ్వబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరుకు చూపి తెలపమనియు ఆమె తన జనుల విషయమై రాజును వేడుకుని అతని సముఖమందు వినపము చేటకై అతని యొద్దకు పోవాలని చెప్పమని దాన్ని అతనికి ఇచ్చాను. ప్రియులరా, మనం 8వ వచనం వరకు చూచాం. ఈ భాగంలో మనం చూస్తే
హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానాదులను పరిపాలన చేసినటువంటి రాజు మనకి కనబడతాడు. ప్రియులారా, ఈ రాజుని మనం చూస్తే ఈ రాజు కోటలో మొర్దెకై అయినటువంటి ఒక వ్యక్తి షూషాను కోటలో ఉన్నాడు. ఈ అహేశ్వరసు అనేటువంటి ఒక రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈయనేమో ఆ కోటలో ఒక మాటలో చెప్పాలంటే గేటు దగ్గర ఉన్నాడు. ఈ లోపల రాజుగారి దగ్గర ఒక మంత్రి ఉన్నాడు. అతడు పేరు హామాను. అతడు రోజు రాజుగారి దగ్గరికి లోపలికి అంతఃపురానికి వచ్చేటప్పుడు అందరూ లేచి అతనికి సాష్టాంగ పడి నమస్కారం చేసేవాడు. మొర్దెకై సాష్టాంగ పడి నమస్కారం చేసేవాడు కాదు, చెయ్యెత్తి మాత్రం నమస్కారం చేసేవాడు. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అందరూ సాష్టాంగ పడుతున్నారు కానీ మొర్దెకై సాష్టాంగ పడట్లేదు. అప్పుడు హామాను, ఇతడు ఎవరు, ఇతడు జాతి ఏంటి, ఇతడు ఎందుకు నాకు నమస్కారం చేయట్లేదో కనుక్కోమని చెప్పి కొంతమంది తెలియచేస్తున్నప్పుడు అడిగారు. మేమందరము సాష్టాంగ పడి నమస్కారం చేస్తున్నావు, నువ్వు ఎందుకు చేయట్లేదు అని చెప్పి. అప్పుడు ఆయన అన్నాడు, యూదుడైన నేను ఆ పని నేను చేయజాలను అన్నాడు. యూదులు ఎవ్వరికి సాష్టాంగ పడి నమస్కారం చేయరు, సృష్టికర్త అయిన దేవునికి తప్ప మరి ఎవ్వరికి సాష్టాంగ పడి నమస్కారం చేయరండి. అయితే అది తెలుసుకున్న వ్యక్తి మనసులో ద్వేషం పెంచుకున్నాడు, అసూయ వచ్చింది. రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా, నీ రాజ్యములో ఒక తెగవారు ఉన్నారు, ఒక జాతి ప్రజలు ఉన్నారు, వారి విధులు సకల జనులకు వేరుగా ఉన్నాయి, వారు నీ రాజ్యంలో ఉండటం వల్ల ఏ ప్రయోజనం లేదు అని చెప్పాడు. అలాంటి వాళ్ళు మరి ఉండటం ఎందుకులే, నీ ఇష్టం, ఏం చేయాలనుకుంటావు చేయమంటే, మీరు కాస్త బంగారము వెండి తూచిస్తే నేను పంచి ఆ జాతి వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరిని చంపించేస్తాను, దానికి మీరు ఆమోదం తెలపండి అని చెప్పి ఒక మరణ శాస్త్రాన్ని రాయించాడు. అదేదో నువ్వే చేయమని చెప్పి రాజు హామానుకి అప్పగించాడు. హామాను తనకు అనుకూలంగా ఒక లెటర్ రాసి రాజుగారి యొక్క రాజు చేతుకున్నటువంటి ఆ ఉంగరం తీసి ఆ ముద్రతో ముద్రించి మొత్తము 127 సంస్థానాదుల్లో ఉన్నటువంటి యూదులందరిని చంపామని చెప్పి ఆ మరణ శాసనాన్ని, ఆ పత్రాల్ని పంచిచ్చాడండి. ఈ వార్త ఎరిగినటువంటి మొర్దెకై మహారోదనముతో, దుఃఖముతో, కన్నీళ్లు విడుస్తూ, గోనె పట్ట కట్టుకుని, బూడిద పోసుకుని, అంగలారుస్తూ, ఏడుస్తూ ఉన్నాడు రాజుగారి యొక్క కోట దగ్గర. రాజాజ్ఞ లేకుండా ఎవరు అలా చేయకూడదు. తెలిసిన యూదులు కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు రాణి ఎస్తేర్కి ఆ విషయం తెలిసి, ఇది రూల్కి వ్యతిరేకంగా ఉంది, చట్టానికి వ్యతిరేకంగా ఉంది, వీళ్ళు బూడిద పోసుకుని గోనె పట్ట కట్టుకోవటం ఏంటి, అసలు ఏ సమస్య వచ్చింది అని ఏం చేసిందంటే బట్టలు పంపించింది. నువ్వు గోనె పట్ట తీసివేసి ఆ బూడిదను దొలిపేసుకుని నేను పంపించే బట్టలను కట్టుకోమని చెప్పి జరిగిన విషయం అంతా కూడా తెలియచేసి బట్టలు కట్టుకోలేదు. నా జాతి ప్రజలు ఇప్పుడు చనిపోతున్నారు, హామాను అనేవాడు కుట్ర పొందాడు, మరణశాసనం యూదులు అనేవాడు ఎక్కడ ఉన్నా చంపామని చెప్పి ఇప్పుడు మరణశాసనం వచ్చింది అని చెప్పగానే ఈ లోపల ఎస్తేరుకి కౌరు పెట్టాడు, నీ నుండి ఇప్పుడు మాకు సహాయము కావాలి, యూదులందరూ ఇప్పుడు శ్రమల్లో ఉన్నారు అని కౌరు పెడితే ఆ మంది ఇప్పుడు నేను సహాయం చేసే స్థితిలో లేనంటే మొర్దెకై అంటున్నాడు, నీవు సహాయము చేయకపోతే మరొక దిక్కు నుండి యూదులకు సహాయము కలుగుతుంది అని చెప్తున్నాడు. ఒక్క మాట చెప్తానండి, క్రైస్తవ్యము పుట్టిందే శ్రమలలో. క్రైస్తవ్యం అనేటువంటిది శ్రమల గుండగానే ప్రయాణం చేస్తుంది. శ్రమలు క్రైస్తవుడికి కొత్త కాదు. శ్రమలు క్రైస్తవుణ్ణి ఎప్పుడు భయపెట్టలేవు.
క్రైస్తవుడు శ్రమకి భయపడలేడు. ఎందుచేతనంటే క్రైస్తవుడికి ఒక నిరీక్షణ ఉంది. సృష్టికర్త అయిన దేవుడు ఎలాగనైనా ఆయన సహాయము చేయగలడు. కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు వాటి నుండి తన బిడ్డలను ఎలా కాపాడుకోవాలో దేవుడికి తెలుసు. ఒకవేళ ఆ శ్రమలలో అనుభవించటం దేవుని చిత్తం అయితే వాటిని భరించే శక్తిని, తట్టుకునే శక్తిని దేవుడిస్తాడు, విడిచిపెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. భారతదేశంలో ఎందరో గొప్ప గొప్ప దైవజనుల్ని బెదిరించి చాలా ఇబ్బందులు పెట్టారు కొంతమందిని. ఇప్పుడు మనం చూస్తున్నాం, అమెరికాలో కూడా 31 సంవత్సరం వయసులో ఉన్న ఓ యవన దైవజనుణ్ణి అమెరికా దేశంలో ఈ డ్రగ్స్ తాగటం తప్పు, ఈ యొక్క పురుషులకు పురుషులు వివాహాలు చేసుకోవటం తప్పు, స్త్రీలకు స్త్రీలు వివాహం చేసుకోవటం తప్పు అని అమెరికా దేశంలో ఒక గొప్ప మార్పు కలగచేయటానికి, గొప్ప ఉద్యమాన్ని రగిలించడానికి నడుము కట్టుకుని రోషము కలిగి దేవుని పని చేస్తున్నటువంటి దైవజనుడు అనేక మందిని తప్పుడు మార్గంలో నుంచి మంచి మార్గంలోనికి, అసత్యములో నుండి సత్యములోనికి నడిపించిన వ్యక్తిని చంపేశారు. ఆయన్ని చంపారు కానీ ఆయన ఆశయాన్ని మాత్రం చంపలేకపోయారు. ఆయన ఆశయము బ్రతికే ఉంది. అలాంటి వ్యక్తుల్ని దేవుడు ఇంకా 100ల కొలది దేవుడు లేపుతూనే ఉంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దైవ సన్నిధిలో అప్పుడు ఎస్తేరు ఒక కౌరు పెడద్ది. రాజుగారి దగ్గరికి వెళ్ళే అవకాశం నాకు లేదు, నెల రోజుల వరకు ఎవ్వరూ నా దగ్గరికి రావద్దన్నాడు రాజుగారు. తన అంతఃపురములో కోటలో ఒక గదిలో ఉన్నాడు. ఆయన అనుమతి లేకుండా నేను వెళ్ళటానికి వీల్లేదు. అయితే నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఏ నష్టం జరగకుండా ఉంటాను కొరకు మీరందరూ నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నేను కూడా నా చెలికత్తెలతో ఉపవాసం ఉంటానని రాణి తను కూడా 3 రోజులు అన్నపానములు మానేసి తాను తన చెలికత్తెలు 3 దినాలు కఠోరమైనటువంటి ఉపవాసం ఉండి హృదయాన్ని మనసు నిలుపుకుని హృదయం పూర్వకంగా దేవునికి మొరబెడుతూ కన్నీళ్లు దేవుని సన్నిధిలో కార్చి ప్రార్థన చేయటం ప్రారంభించారు. ప్రభువా, యూదులు అనబడిన వారు 127 సంస్థానాలలో ఎక్కడ చనిపోవటానికి వీల్లేదయ్యా. ఈ మరణశాస్త్రాన్ని రద్దుపరచు ప్రభువా, ఈ కీడు నుండి తప్పించు నాయనా, ఈ భయంకరమైనటువంటి ఈ శాస్త్రాన్ని మార్చు ప్రభు అని చెప్పి వాళ్ళు దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేయటం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, 3 రోజులైన తర్వాత ఎస్తేరు అటు మొర్దెకై ప్రజలు, ఇటు ఎస్తేరు తన చెలికత్తెలు ఉపవాసం ఉండి ప్రార్థించారు. ఉపవాస ప్రార్థన ముగించుకుని రాణి వస్త్రములు ధరించుకుని శిరోభూషణములు ధరించుకుని రాజుగారి యొక్క అంతఃపురములోనికి లోపలికి ప్రవేశించినప్పుడు రాజుగారంట రాణిని చూచి దయ కలిగి ఆమె వైపు తిరిగి తన రాజదండమును చాపి, ఎస్తేరు, నీ కోరికేంటి? రాజ్యములో సగమట్టుకైనా నీకు ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నప్పుడు, రాజా, నాకు ఒక కోరికుంది, నేను విందు ఏర్పాటు చేస్తున్నాను, ఆ విందులోనికి నీవు మంత్రి హామాను రావాలని ఆహ్వానించిందండి. వస్తామని చెప్పారు. 3 దినాలు ఉపవాస ప్రార్థన ఫలితం రాజుగారి నుంచి దయ కలిగేటట్లుగా చేసింది. విందు ఏర్పాటు చేసింది. విందు జరుగుతూ ఉంది. ఈ లోపల 1 రోజు అయింది, 2వ రోజు అయింది, 3వ రోజు రాజుగారు అంటున్నాడు, రాణి, ఏం కావాలి నీకు? ఏంటనంటే, ఏం చెప్పమంటావు రాజా? నేను నా జాతి ప్రజలు అమ్మబడ్డవాళ్ళం, ఇప్పుడు కీడులో ఉన్నాం, ఇప్పుడు శాపం మమ్మల్ని వెంటాడుతుంది, మరణము మమ్మల్ని వెంటాడుతుంది, మేము మరణ భయములోకి వెళ్ళిపోయాం అని చెప్తుంది. ఏంటి? నాకు తెలియకోకుండా ఈ కీడు నీకు రావటం ఏంటనంటే, ఎవరో నీకు ఆ పగవారంటే, ఇదిగో ఆ పగవాడెవడో కాదు, ఈ హామానే అని చెప్పినప్పుడు వాడు వణికిపోయాడు. రాజు కోపాగ్నితో లోపలికి వెళ్ళిపోయాడు అంతఃపురంలోకి.
ఈ లోపల ఆమాన్ అనేవాడు, నీ పాపము నిన్ను తరిమి పడుతుంది, నువ్వు చేసే కీడు తిరిగి నీ మీదకే వస్తుంది అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. చెరపకరా చెడేవో ఒరకకరా పడేవన్నాడే అమ్మన్న. ఎవరినైతే చెరపాలనుకుంటావో, ఎవరినైతే పాడు చేయాలనుకుంటావో అది తిరిగి నీ నెత్తి మీదకే వస్తుంది అన్నటువంటి సత్యాన్ని నువ్వు గుర్తించేటట్లుగా చేస్తాడు దేవుడు. వెంటనే హామాను ఆమె కాళ్ళ దగ్గరికి వెళ్ళి పడ్డాడండి. రాజుగారు వచ్చాడు, చూచాడు, ఈడు నా అంతఃపురంలోనే రాణిని బలాత్కారం చేయబోతున్నాడని చెప్పి వెంటనే వాడిని పట్టుకోండి అన్నాడు, అరెస్ట్ చేయమన్నాడు. రాజా, వీడు మొర్దెకైని చంపాలని చెప్పి ఉరికొయ్య సిద్ధం చేయించాడయ్యా అని చెప్పారు. వాడి భార్య ఆ పిల్లల్ని అదే ఉరికొయ్య మీద ఉరితీయమన్నారండి. ఈ లోపల దేవుని బిడ్డలారా మీరు గమనించండి, విషయాన్ని చెప్పినప్పుడు బైబిల్ గ్రంథంలో 8వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఓ మాట మీకు చదివి వినిపిస్తానండి. 8వ అధ్యాయము 8వ వచనం చదువుతాను. అయితే రాజు పేరట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు. గమనించారా? రాజు పేరట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు. కాగా మీకు ఇష్టమైనట్లు మీరు రాజైన నా పేరట యూదుల పక్షమున తాకీదు వ్రాయించి రాజు ఉంగరముతో దానిని ముద్రించుడి. ఏ మనుష్యుడు రద్దు చేయలేని దానిని ఉపవాస ప్రార్థన మాత్రమే రద్దుపరిచింది. నా 2 చేతులు జోడించి కోరుతున్నాను, క్రైస్తవ సంఘమా, నువ్వు దేవుని సన్నిధిలో మోకాళ్ళు వంచి, నువ్వు ఏ సంఘమైనా పర్వాలా, ఏ సంస్థ అయినా పర్వాలా, ప్రతి దైవజనుడు, ప్రతి సంఘ విశ్వాసి ఏక మనసుతో ఏకీభవించి ప్రార్థన చేస్తే రాజ్యాలను మార్చగలడు ఆయన, శాసనాలను మార్చగలడు ఆయన, ఎలాంటి పరిస్థితులైనా మార్చగలడు నా దేవుడు. షడ్రకు మేషకు అబేద్నెగో అనేటువంటి వారిని వాళ్ళ దేవతలకి మొక్కలేదని చెప్పి అగ్నిగుణములో వేయటానికి శాసనం తీసుకొచ్చాడు రాజు. శాసనానికి భయపడలా, వాళ్ళ దేవుణ్ణి ఆరాధించారు. అగ్నిగుణములో వేసేమన్నప్పుడు అగ్నిగుణములు వేస్తే అగ్నిగుణములో నుండి తన బిడ్డలను దేవుడు కాపాడుకుంటే అదే రాజు నా శాసనాన్ని నేను వెనక్కి తీసుకుంటున్నాను, ఇదిగో షడ్రకు మేషకు అబేద్నెగో లేక దేవుడే నిజమైన దేవుడని మరలా శాసనాన్ని రాయించి మరలా దేశమంతా ప్రకటింపచేశాడు. ప్రార్థనలో ఉన్న శక్తి, ఆరాధనలో ఉన్న శక్తి, ఆత్మీయతలో ఉన్నటువంటి శక్తి, లేఖనుల యొక్క శక్తి క్రైస్తవ సంఘం ఈరోజు గుర్తించట్ల. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఆనాటి కాలపు భక్తులు, ఆనాటి కాలపు సంఘం భూలోకాన్ని తల్లకిందలు చేస్తే ఈనాడు సంఘం లోకం చేత తలకిందలు చేయబడుతుంది, కానీ లోకాన్ని తలకిందలు చేసే స్థితిలో లేరు. చచ్చు కవుర్లు, పుచ్చు కవుర్లు చెప్తున్నారు. జాగ్రత్తగా మనం అందరం ఏకీభించి ప్రార్థన చేస్తే దేవునికి అసాధ్యమైందంటూ ఏది లేదు. ప్రార్థన ద్వారా శాసనాలను మార్చగలిగిన దేవుడిని కలిగి ఉన్నాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడయుండునుగాక. మీ పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చునుగాక. నీ తలరాత్రుల దేవుడు మార్చివేసునుగాక. ప్రార్థన. తండ్రి, ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి మాతో మాట్లాడారు, మీకు వందనాలు. వాక్యానుసారమైన జీవితము మాకు దయచే. ఈ యొక్క సమయంలో మీ మాటలు విన్నాం. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని మీరు కాపాడండి. క్రైస్తవ సంఘమునకు వ్యతిరేకమైన ప్రతి విధమైన ఆటంకము తొలగిపోవునుగాక. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధలదనైనా ఈ బండ మీద నా సంఘమును కట్టుదను, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నేరవని మీరు చెప్పారు. అటు అద్భుతమైన కార్యాలు జరిగించి ప్రతి దైవజనుడు కుటుంబాన్ని, ప్రతి నాయన విశ్వాస కుటుంబాన్ని మీరు కాపాడండి. నాయన మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని కాపాడండి. హాస్పిటల్లోకి రోగులందరూ మీరు ముట్టండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి. కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడి నుంచి విడిపించండి. కుటుంబాలలో పరిశుద్ధత, ఐక్యత, ప్రేమను గ్రహించండి. తోడుగా ఉండి కాపాడమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సమాధానం కూడిన మనకు ఆయన వెంబడిస్తున్న సకల భక్తులకు, మన కుటుంబాలకి తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.